హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా తమ్నైల్, పిట్టల్లో ఎగిరిపోతున్న ఛానల్స్ అని చెప్పి పెట్టాను. ఏంటంటే ఈ జూలై 15th తర్వాత అని అప్డేట్ తర్వాత కదా, జూలై 13th నుంచే స్టార్ట్ అయింది ఈ ప్రభంజనం అనేది, ఛానల్స్ డిలీట్ అవ్వడం అనేది. ఒరిజినల్ కంటెంట్ పెట్టండి, ఒరిజినల్ కంటెంట్ పెట్టండి అని ఇన్నాళ్ళు మొత్తుకుని ఎన్ని వీడియోస్లో పెట్టానో చెప్పాను. ఎవ్వరూ పట్టించుకోలేదు, వినలేదు. అఫ్కోర్స్ అందరూ కాదు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకున్నారు, మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కొంతమంది ఉంటారు కదా, ఇక వాళ్ళు అదేంటి ఏదో సామెత ఉంటుంది కదా, పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్టు అలా ఉంటుంది అనమాట. 2024లో కొన్ని ఛానల్స్ అవ్వదు అని చెప్పాను అప్పుడు, కానీ అది వాళ్ళు పట్టించుకోలేదు. వేరే వేరే ఛానల్స్ మానిటైజేషన్ అయ్యిందని చెప్పి అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మానిటైజేషన్లు పోయినాయి అందరికీ. లెక్కైతే పోకూడదు కదా మరి, అది అన్నీ ఒరిజినల్ కంటెంట్ అని చెప్పారు వాళ్ళు. ఓన్గా రికార్డ్ చేసినా సరే కొన్ని వీడియోస్ మనం ఓన్గా రికార్డ్ చేసిన ఒరిజినల్ కంటెంట్ కిందకి రావవి. లైక్ ఈవెంట్స్ ఉంటాయి, ఏదన్నా ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ మనం తీసి మనం పెట్టుకుంటామంటే అవ్వదు. ఎందుకంటే ఆ ఈవెంట్ వాళ్ళకే రైట్ ఉంటుంది అది పెట్టడానికి. ఏదైనా అంతే. ఇప్పుడు డివోషనల్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఈ క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు చర్చ్లో వాళ్ళు ఏదో మైకుల్లో మాట్లాడుతూ ఉంటారు, అలాంటి వీడియోస్ పెట్టకూడదు. అండ్ డివోషనల్ కంటెంట్, ఇప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు మన కళ్యాణం అవి చేస్తూ ఉంటారు, అలాంటి వీడియోస్ డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తూ ఉంటారు. లేదా రోడ్డు మీద జాతరలు జరుగుతూ ఉంటాయి, ఆ వేటికి కూడా మానిటైజేషన్ అవ్వదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ మాట. అవ్వని ఛానల్స్ బోల్డెన్ని ఉన్నాయి, ఈవెన్ కోలాటం వీడియోస్ కూడా. అవి ఏవి కూడా ఒరిజినల్ కంటెంట్ కిందకైతే రావు. బట్ కొన్ని ఛానల్స్ ఇంకా కూడా మానిటైజేషన్ యాక్టివ్లోనే ఉన్నాయి. బట్ అది ఏంటనేది నాకు అర్థం కాలేదు ఇంకా. కానీ అది ఒరిజినల్ కంటెంట్ కిందకైతే రాదు, ఎందుకంటే ఆ ఈవెంట్స్ ఓనర్స్కి మాత్రమే రైట్ ఉంటుంది. మరి ఆ ఈవెంట్ ఓనర్ అని యూట్యూబ్కి ఎట్లా తెలుస్తుంది అంటే, అది ప్రూఫ్ మనం చూపించుకోవాలంతే. షూట్ ఎడిట్ మొత్తం అంతా ఓన్గా చూపించుకుంటేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. సో అలాంటి ఛానల్స్ అన్నిటికి కూడా మానిటైజేషన్లు పోతున్నాయి ఇప్పుడు. ఇదేదో మిమ్మల్ని భయపెడతానికో లేదో ఇంకేదో చేయడానికో చేసిన వీడియో కాదు. ఇప్పటికైనా మారుతారు, ఇప్పటికైనా ఆ కంటెంట్ పెట్టేవాళ్ళు చేంజ్ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. మానిటైజేషన్ అవ్వని ఛానల్స్, అయిన ఛానల్స్ కూడా డిలీట్ అయిపోతున్నాయి. ఇప్పుడు మన మూవీ రిలేటెడ్ వీడియోస్ పెడతా ఉంటారు చూసారా, కింద కుకింగ్ వీడియోస్ పెట్టి పైన సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కానీ మూవీ క్లిప్స్ కానీ పెడతారు. ఎన్ని ఛానల్స్ పోతున్నాయో అవైతే ఒక 3-4 వారాల నుంచి. ఈవెన్ అసలు ఈ క్వశ్చన్, అసలు ఈ వీడియో చేసే ఉద్దేశం కూడా లేదు నాకు అసలు ఐడియా కూడా లేదు. కరెక్ట్గా నేను ఈరోజు వీడియో షూట్ పెట్టుకున్నాను, హైప్ గురించి వచ్చింది కదా, ఆ హైప్ గురించి వీడియో చేస్తూ ఫస్ట్ అది పోస్ట్ చేయాలి యాక్చువల్గా అయితే, వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాత. కానీ ఇదే ముందు చేద్దామని చెప్పి ఇదే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇంపార్టెంట్ కాబట్టి నేను కరెక్ట్గా వీడియో షూట్కి కూర్చునే ముందే మెసేజ్ వచ్చింది నాకు దీని గురించి. ముందు నుంచి చాలా వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చేసరికి సరే దీని గురించి కూడా చేద్దాము అనేసి చేస్తున్నాను అనమాట వీడియో. సో ఇప్పుడు కన్నా మీరు ఆ వీడియోస్ అన్నీ తీసేయండి, కనీసం ఛానల్నైనా సేవ్ చేసుకోవచ్చు కదా. సో ఏవైతే ఈవెన్ రియాక్షన్ వీడియోస్ అని చెప్పి ఇప్పుడు ఎడిటింగ్లో పెట్టేస్తున్నారు కదా, అంటే పైన వీడియో ప్లే అవుతూ ఉంటుంది, కిందేమో వీళ్ళు కనిపిస్తూనే చేస్తున్నారు. కనిపిస్తూ చేసే రియాక్షన్ వీడియోస్కి కూడా ఇమేజెస్కి ఏం పర్లేదు, మళ్ళీ వీడియోస్కి వేరే వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ కనుక యూజ్ చేస్తే ఛానల్సే డిలీట్ అయిపోతున్నాయి అసలు. సో అట్లాంటి వీడియోస్ ఛానల్స్ డిలీట్ అయిపోతున్నాయి, ఇది రీయూజ్డ్ రావడం కాదు, వీడియో ఏకంగా ఛానల్సే డిలీట్ అయిపోతున్నాయి అసలు. అండ్ రీయూజ్డ్ కూడా నేను చెప్పాను కదా ఇందాక, ఆ టైప్ ఆఫ్ ఛానల్స్కి ఈ 3-4 రోజుల్లోనే ఆ డివోషనల్ ఛానల్స్ వాళ్ళు 6 మెంబర్స్ వచ్చారు డివోషనల్ కంటెంట్లోనే. ఇది ఇంకా ఇప్పుడు మెసేజ్లు చాలా ఉన్నాయి రిప్లై ఇవ్వాల్సినవి కూడా. ఆ మెసేజ్ల్లో ఇంకెన్ని ఉన్నాయో అని భయం వేస్తుంది నాకు నిజంగా చూడాలన్నా కూడా. అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇన్ని నాకు మామూలుగానే కొంచెం నెగిటివ్ మాటలు వినాలన్నా కూడా టెన్షన్ వస్తుంది. అది ఏ రిలేటెడ్ అన్నా అవనివ్వండి, అది ఎవరు రిలేటెడ్ అన్నా అవనివ్వండి, ఏ వార్తలు నెగిటివ్ వార్తలైనా అవనివ్వండి, నాకు వింటే టెన్షన్ వస్తుంది కొంచెం. అది ఎవరైనా ఇప్పుడు ఒకళ్ళు బాధపడుతున్నారు అంటే మనం ఆనందంగా ఏం ఫీల్ అవ్వలేం కదా. అట్లా అవన్నీ వింటుంటే ఎంత బాధేసేస్తుంది. అట్లా ఛానల్ రిమూవ్, ఇప్పుడు ఒక క్రియేటర్ కష్టం ఎలా ఉంటుంది అనేది ఒక క్రియేటర్కి తెలుస్తుంది. ఏ ఒక్క వీడియో కూడా ఒరిజినల్గా క్రియేట్ చేసే వీడియో ఒకటి కూడా ఈజీగా ఏమి రెడీ అయిపోదు. అట్లాగా ఎంత కష్టం ఉంటుంది వెనకాల, దాని గురించి ఆలోచించి వీడియో చేసి ఎంత ఇది ఉంటుంది చెప్పండి. కేవలం వ్యూస్ రావట్లేదని మాత్రమే ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు. ఈ కుకింగ్ రిలేటెడ్ వాళ్ళైతే అంతే, కరెక్ట్గా మంచిగా వీడియోస్ చేసుకునే వాళ్ళు కూడా ఇలా పెట్టి ఛానల్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది కరెక్ట్గా వీడియోస్ పోస్ట్ చేసి వ్యూస్ రాలేదని చెప్పి అందరూ పెడుతున్నారు కదా, మెదిలితే ఫస్ట్ చెప్పేది అందరూ, ఈ అందరితోనే వస్తుంది తిప్పలంతా.
ఇప్పుడు ఈవెన్ నేను చెప్పినా కూడా పట్టించుకోకపోవడానికి రీజన్ అదే. వేరే వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు కదా, వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి మానిటైజేషన్ కూడా అయింది, మెదిలితే ఇదే చెప్తారు. ఈవెన్ భజనల వీడియోస్ ఉంటాయి, అసలు ఆ భజనల వీడియోస్కి మానిటైజేషనే ఉండదు యూట్యూబ్ రూల్ ప్రకారం. ఎప్పుడో ఉంది, ఇప్పుడు వచ్చింది కాదు, 2024 నుంచి ఉంది. నేను చూశాను, ఎన్నో ఛానల్స్ చూశాను, వాళ్ళ ఛానల్కి మానిటైజేషన్ అవ్వాల. వేరే ఏదో పెద్ద ఛానల్ పంపించి వాళ్ళకి అయ్యింది, మరి వాళ్ళకి ఎట్లా అయ్యింది అంటారు. అవన్నీ పెద్ద ఛానల్స్, ఇప్పుడు తర్వాత అయినా పోతుంది వాళ్ళకి. యూట్యూబ్ ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ని బయటికి తీసుకురావడానికి ఇలాంటి ఛానల్స్ అన్నిటిని కూడా రీయూజ్డ్ వచ్చిన అదే మానిటైజేషన్ తీసేయడము, లేకపోతే ఛానల్స్ తీసేయడం కూడా చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ విషయం నేను వీడియోస్లో చెప్పానో లేదో గుర్తులేదు, బట్ చాలాసార్లు అనుకున్నాను చెప్పాలి అన్న విషయం. ఇప్పుడు మీకు ఒక ఛానల్ రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఒక డివైస్లో ఒక ఛానల్ రిమూవ్ అయిపోయింది అనుకోండి, ఫోన్లో నుంచి రిమూవ్ అయిపోవడం అంటే నా ఉద్దేశం ఛానల్ డిలీట్ అయిపోయింది అనుకోండి. ఇట్లాగే యూట్యూబ్ స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ లేదా సర్కంవెన్షన్ పాలసీ అనే ఏదో వస్తుంది ఈ మధ్య కొత్తగా. సో అట్లా ఏమైనా డిలీట్ అయితే కనుక, అలా వచ్చి డిలీట్ అయిన తర్వాత మీ డివైస్లో ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయో అన్నీ పోతాయి, వరుసగా అన్నీ పోతాయి. ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, అలా ఏమైనా పోతే కనుక వేరే ఛానల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేయండి ఫోన్లో నుంచి. లాగౌట్ చేయడం కదా, మీరు ఫోన్లో నుంచి పూర్తిగా రిమూవ్ చేసేయాలి. ఫోన్ అసలు డివైస్లోనే ఉండకూడదు అవి. సో అలా కంప్లీట్గా రిమూవ్ చేసండి. అది ఎలా రిమూవ్ చేయాలంటే, మనకి సెట్టింగ్స్లో ఉంటుంది ఆప్షన్. ఫోన్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత గూగుల్లో ఉంటాయి, గూగుల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ రిమూవ్ అకౌంట్ అనేసి ఉంటుంది. కంప్లీట్గా రిమూవ్ చేసేయాలన్నమాట ఆ ఫోన్లో నుంచి అకౌంట్ని. అలా రిమూవ్ చేసేయండి, ఉన్న ఛానల్స్ అన్న బతుకుతాయి కదా. ఇలా ఒక అతనికైతే 7 ఛానల్స్, ఒకళ్ళకైతే 3 ఛానల్స్, ఏంటో అర్థం కాదు. ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేస్తున్నా, ఫేస్ వీడియోస్ చేస్తున్నా కూడా డిలీట్ అయిపోతుంది. సో అలా ఉంటుంది అనమాట. ఏం మిస్టేక్ ఏమి ఉండదు అక్కడ. ఈవెన్ అపీల్ చేసినా కూడా రావట్లేదు. అది ఇక్కడ మెయిన్. నేను ఎన్ని ఛానల్స్కి పంపించాను స్క్రిప్ట్, ఇవన్నిటికీ నేనేంటంటే అమౌంట్ కూడా తీసుకొని, ఇవన్నీ నాకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఎట్లా ఉంటుందంటే, ఇది అంటే వస్తుందో రాదో చెప్పలేం కదా. వస్తే మంచిదే, చాలా మంచిది. వచ్చిన తర్వాత కూడా నేనేం అమౌంట్ ఏం తీసుకొని వీటికి, ఎందుకంటే చెప్పలేను అది. సో ఇప్పుడు అలా వచ్చినప్పుడు స్క్రిప్ట్లు రాదని చెప్పేస్తున్నాను కొంతమందికి. నాకు టైం ఉంటే మాత్రం రాసి కూడా పంపిస్తున్నాను స్క్రిప్ట్ అది కూడా. ఇప్పుడు అదే చెప్పాను, ఒక 2 మెసేజ్లు చేశారు, నేను ఇట్లా వీడియో షూట్లో ఉన్నాను, అయిన తర్వాత పంపిస్తాను అనేసి చెప్పాను అనమాట వాళ్ళకి. సో అట్లా మనం ఎంత చేసినా సరే ఇమీడియట్గా మెయిల్ వచ్చేస్తుంది, మేము పెట్టలేము, మీ ఛానల్ మళ్ళీ ఏం వెనక్కి రాదు అని చెప్పి సింపుల్గా చెప్పేస్తుంది యూట్యూబ్. ఒరిజినల్ కంటెంట్ పెట్టే వాళ్ళకి కూడా, ఇది ఫేస్ వీడియోస్ పెట్టే వాళ్ళకి కూడా ఇలా రెండోసారి మూడోసారి అదే డివైస్లో ఉన్న ఛానల్స్ పోతే అసలు రావట్లేదు. అందుకే కేర్ఫుల్గా పెట్టండి, ఒరిజినల్ కంటెంట్ పెట్టండి అని నేను ఎప్పుడు చెప్పేది. అందుకే నన్ను ఎక్కువ మంది స్ట్రిక్ట్ రూల్స్ చెప్తున్నాను, అసలు అంత సీన్ ఏమి ఉండదు, బాగా స్ట్రిక్ట్ అసలు అది అని అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు అందరు లైన్లోకి వచ్చారు. స్ట్రిక్ట్ రూల్సే ఫాలో అవ్వాలి యూట్యూబ్లో అని చెప్పి ఏవి పడితే అవి పెట్టేసి, ఈవెన్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళని కూడా రివర్స్లో వాళ్ళని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది అసలు అమ్మాయి అన్ని స్ట్రిక్ట్ రూల్స్ చెప్పుద్ది, ఎంతసేపు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు అసలు అది ఇది అని. ఈవెన్ లేడీస్లోనే ఇదంతా కూడా. అట్లా అందరికీ తెలిసి వచ్చింది ఇప్పుడు మన రూల్స్ ఫాలో అవ్వాలి కంపల్సరీ, యూట్యూబ్లో అంత ఈజీ కాదు అని చెప్పి. ఎవరైతే కరెక్ట్గా వీడియోస్ పోస్ట్ చేస్తారో లేట్ అయినా సరే మంచి సక్సెస్ వస్తుంది. ఎవరైతే పరిగెత్తాలి అని ఇది చేస్తారో ఇట్లాగే బోర్ల పడతారు. ఛానల్స్ ఎన్ని రిమూవ్ అయిపోతున్నాయో అసలు నిజంగా మెసేజ్లు చూస్తుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది అసలు నాకు. ఇప్పుడు ఆ క్రియేటర్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు రోజు మనం యాక్సెస్ చేసే ఛానల్ లేదు అంటే అసలు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది నాకైతే అసలు. సో అందుకే ఒరిజినల్ కంటెంట్ పెట్టాలి. అందుకే మీరు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి, వ్యూస్ వచ్చినా రాపోయినా పట్టించుకోవద్దు. ఇప్పుడు ఇది ఒక రకంగా మంచి అప్డేట్. ఇట్లా అనవసరమైన వీడియోస్ అన్నీ పోయినాయి అనుకోండి, మంచి కంటెంట్కి రీచ్ వస్తుంది, అప్పుడు ఒరిజినల్ కంటెంట్కి రీచ్ వస్తుంది. అండ్ ఈ వీడియో నేను అసలు ప్లాన్ లేదు, అయినా సరే చేయడానికి రీజన్, ఈరోజు మామూలుగా నేను వీడియో కూడా పోస్ట్ చేయను జనరల్గా సాటర్డేస్. ఓన్లీ నేను పోస్ట్ చేసేదల్లా మండే, వెన్స్డే, ఫ్రైడే మాత్రమే. అప్పుడప్పుడు ఎప్పుడన్నా పెడతా ఉంటాను సాటర్డే. ఇది కనీసం ఒకళ్ళన్నా సేవ్ అవుతారు అన్న ఉద్దేశంతోనే నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని ఈరోజే. చూడండి, మరి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఛానల్స్తో మాత్రం, మీరు పెట్టే వీడియోస్తో. ఛానల్స్ పోని వాళ్ళు ఇప్పటికైనా సరే ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి. మీరు ఏదైతే రాంగ్గా పెట్టారో అనుకుంటున్నారో ఆ వీడియోస్ అన్నీ ఖచ్చితంగా డిలీట్ చేయండి. ఇప్పుడు ఛానల్ చెక్కింగ్కి వచ్చేవాళ్ళు కూడా ఎప్పుడన్నా కొన్ని వీడియోస్ నేను చెప్తాను కంపల్సరీ డిలీట్ చేయాలి అని చెప్తా. కొన్ని నాకు మొహమాటంగా అనిపిస్తుంది, ఏంటి అన్నీ చెప్తున్నారు అని చెప్పి. కానీ మొహమాటం పనికిరాదు, ఇదివరకు పడేదాన్ని కానీ, బట్ ఇప్పుడైతే మొహమాటం అనిపించినా కానీ చెప్పేస్తున్నాను.
ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ ఫొటోస్ అంటారు, లేదంటే పర్సనల్ వీడియోస్ అంటారు, పిల్లల వీడియోస్ ఏ వీడియోస్ అది పనికిరావు అనుకున్నప్పుడు ఎందుకు యూట్యూబ్ ఛానల్లో ఎందుకు చెప్పండి అవి. అవి డౌన్లోడ్ చేసుకుని వేరే దాంట్లో పెట్టుకోండి మీరు. మెమరీస్ అంటే మెమరీస్గానే ఉండాలి అంతే, ఏది పడితే అది పెట్టకూడదు యూట్యూబ్లో అని చెప్తున్నాను అనమాట. సో మీరు ఏవైతే పనికిరావు మానిటైజేషన్కి అనుకుంటారో ఇప్పటికిప్పుడు మీకు అర్థమైన దాన్ని బట్టి నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను ఏవి రీయూజ్డ్ అవుతాయి, ఎలాంటివి పెట్టకూడదు. మీరు ప్రతి నా వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మీకు క్లారిటీ వచ్చేసేది, కరెక్ట్గా పోస్ట్ చేసేవాళ్ళు వీడియోస్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి యూట్యూబ్ విషయంలో మాత్రం. ఇప్పటికైనా చేంజ్ అవుతారు, ఇప్పటికైనా వీడియోస్ డిలీట్ చేస్తారు, కనీసం మీ ఛానల్స్ అన్నా సేవ్ అవుతాయి అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. సో వినేవాళ్ళు వినండి, లేని వాళ్ళకి మీ ఇష్టం.